ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త్వరితగతిన సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపుతా ఉన్నారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే నాన్నకు ఫుల్లు తల్లికి నీళ్ళు అని ఒక చిన్న మెసేజ్ పెడితే వారిని అరెస్ట్ చేసి ఏ విధంగా నానా విధాలుగా వారిని హింసకు గురి చేశారో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే రాజమండ్రి దగ్గర ప్రకాష్ నగర్కు చెందించిన ఒక పులిసాగర్ అనే బీఎస్సీ బీఈడి కుర్రోడు అక్కడ ఎమ్మెల్యే నేను వాటర్ గురించి ఏ ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ చేశాను అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఈ పులిసాగర్ అనే వ్యక్తి అనేక చోట్ల వాటర్ నిలిచిపోయినాయండి బస్ షెల్టర్ల దగ్గర అని చెప్పేసి వాటికి బదులుగా ఆ బస్ షెల్టర్లు బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు నిలిచిపోయిన వాటిని ఫోటోలు తీసి పోస్ట్ చేసినందుకు ఒక టీడీపీ కార్యకర్తలు అతని మీద కంప్లైంట్ చేస్తే పోలీసు వారు వచ్చి నీతో మాట్లాడాలి రామ్మా అని చెప్పేసి అతన్ని జైలుకి తీసుకెళ్ళి ఒక దళితుడు అని కూడా చూడకుండా బీఎస్సీ బీఈడి చదివిన వ్యక్తిని బట్టలు ఉప్పదీసి రోజంతా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో అతన్ని నిలబెట్టి సిఐలు ఎస్ఐలు మహిళా కానిస్టేబుల్ అందరూ అతన్ని అవమానించే విధంగా మాట్లాడటం, అలాగే ఇతను అక్కడే ఉంటే నన్ను వదిలేయండి సార్ నేను చదువుకున్న వ్యక్తిని అని చెప్పేసి ఎంత బతిమలాడుకున్నప్పటికీ వీళ్ళు కనుకరించకపోగా ఒక దళితుడు అని కూడా చూడకుండా నానా విధాలుగా దుర్భాషలాడుతూ అనేక విధాలుగా అక్కడికి కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా వచ్చి అతనిని చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతూ ఉండడంతో కనీసం ఇతను ఎక్కడికి వచ్చాడు అని కూడా ఎక్కడికి వెళ్ళాడు అని కూడా వారి కుటుంబ సభ్యులకు తెలియకపోవడంతో సాయంత్రం వరకు వారెవరో తెలిసిన వారు వస్తే వారి ద్వారా చెప్పి కబురు పంపించిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు న్యాయవాదులను తీసుకొని రావడంతో అప్పటికీ వదలకపోవడంతో సాయంత్రం 9 వరకు ఉండి అప్పుడు 41A కింద నోటీసులు ఇచ్చి అతన్ని వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని అనేక విధాలుగా వారు ఇష్టం వచ్చిన రాసుకొని సంతకాలు పెట్టించుకొని బయటకు వదిలేటప్పుడు అక్కడ సిఐలు ఎస్ఐలు అనేక విధాలుగా దుర్భాషలాడుతూ నీ మెడకు తాడు కట్టి ఆ తాడుకు ఒక బండరాయి కట్టి గోదావరిలో వేస్తే నీకెవడరా దిక్కు అనే విధంగా ఒక దళితుడి మీద ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ పోలీసు వారు చర్యలు తీసుకుంటా ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి మన రాష్ట్రం వెళ్ళిపోయిందో గమనించాలి. ఎందుకంటే ప్రశ్నించడం తప్ప, ఇక్కడ వాటర్ ఉన్నాయి అని పెట్టడం తప్ప, చర్యలు తీసుకోండి లేదంటే అతనికి ఏదో ఇట్లా కాదమ్మా అని ఏదో సర్ది చెప్పాలి. కానీ బట్టలు ఉప్పదీసి అతనిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టి అనేక విధాలుగా దళితులను ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని చేసి ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఢిల్లీ వరకు తీసుకెళ్తాం, అనేక మంది అమాయకులను ఈ విధంగా బలి చేస్తూ ఉన్నారంటూ మార్గాన్ని భరత్ కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రిలో ఇటువంటి సంఘటన జరగడం మాత్రం అత్యంత బాధాకరం.